నమస్తే అండి. నేను మీ షాడో శంకర్‌ను. అయితే ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలంటే కొంచెం చాలా బాధాకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి విషయాలు చెప్పకూడదు. కానీ చెప్పకపోతే వ్యవస్థ ఇంకెక్కడ పోతుందనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక వయస్సుకు సంబంధం లేకుండా సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు జరగడానికి ఒక కారణాలు ఏంటంటే వీళ్ళ వీళ్ళ మీద కరెక్ట్ అయిన చర్యలు ఉండక కరెక్ట్ అయిన చట్టాలు పనిచేయకపోవడమే. ఎందుకంటే వీళ్ళకు ధైర్యం ఏం మహా అంటే ఏం చేస్తారు, నా రోజు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఏదో కేసు పెడతారు, నేను ఒక లాయర్ మాట్లాడుకుంటా బయటకు వచ్చేస్తా అనే ధైర్యం ఉండడం వల్లే కొన్ని సంఘటనలకు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒకటి, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటే కాదు, ఎన్నో జరుగుతున్నాయి. ఎన్నో అసలు ఈ ఈ కారణాలకు కొన్ని జరుగుతున్నానికి ఈ ఒక్క పూటతోనో ఇప్పుడు అయిపోయిందో అనేది కాదు, ఈ ఒక్కదాంతోనే ఆగిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా కానీ ఇటువంటి మీద కొన్ని చర్యలు జరుగుతున్నాయి. మనం చాలామంది హిందూ ధర్మాన్ని కాపాడాలి, మన హిందువులము, ఒక ఒక గుడిని ఒక పవిత్రంగా చూస్తాము, ఒక అందుకంటే అది మనకు సాంప్రదాయం. సాంప్రదాయాన్ని కాపాడడానికి చాలామంది ఉన్నారు. నేను ఈ ఒక్క పూటతో జరిగిపోయినట్టు కావు, ఒక్కటి జరిగింది కాదు, ఇక ఇదే లాస్ట్ అనేది కాదు, ఇదే ఫస్ట్ అనేది, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మరి దీని మీద ఎవరు నోరు విప్పడం లేదు, ఎవరు మాట్లాడలేదు. ప్రజలారా ఒకటి గమనించండి, ఎక్కడ చేస్తున్నామా తప్పు, ఏం జరుగుతుందా, అక్కడ మనం చేసే ప్లేస్ తప్పు, చేసే ప్లేస్ ఎటువంటి ప్లేసు, ఎంత పవిత్రమైన ప్లేసు అనేది కూడా సోయి మర్చిపోయి కళ్ళు కావరం ఎక్కి వాళ్ళు చేసే ప్రవర్తన చాలా ఘోరం. అదే ఈరోజు రామచంద్రాపురం మన హైదరాబాద్ చివరిలో ఉంటుంది, సంగారెడ్డి జిల్లా చివరి రామచంద్రపురం. ఒక ఒక పవిత్రమైన గుడి, అమ్మవారి గర్భగుడిలో ఇటువంటి సంఘటన జరిగిందంటే అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే మామూలు కాదండి ప్రజలారా. ఎందుకంటే ఒక ముసలోడు అనుకుందాం, 75 సంవత్సరాలు వయసు పడ్డ వానికి కొన్ని కోరికలు పుట్టి, అరే చిన్నపిల్లలు చేసి తప్పు చేసిండు, వాడికి తెలియక ఇది అయిపోయింది అన్నప్పుడు, వాడు అంత పెద్దటోడు, 10 మందికి ఆదర్శవంతవంతుడు, ఒక వ్యవస్థలో ఒక సమాధానం చెప్పే అంతటి వాడు, ప్రజలను మార్చేటట్టు విధానంలో ఉన్నవాడు, వానికి కోరికలు పుట్టుడే కాకుండా తల్లి గర్భగుడిలో ఈ సంఘటన జరిగింది. ఒకసారి చూపిద్దాం ప్రయత్నం చూడండి. రామచంద్రపురం గుడి ఒక అమ్మవారి, వాడు గర్భగుడిలో ఒక 11 సంవత్సరాల పాపని, చిన్నపిల్లని చూడు తీసుకుపోయి వాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ గుడిలో ఆ పాపని, 11 సంవత్సరాల పాపని ఏం మాయాలి మాట చెప్పిండో ఏం చెప్పిండో తెలియదు, కానీ ఆ గుళ్ళో తీసుకుపోయి ఒక అఘాయిత్యానికి పాల్పడాడు. గర్భగుడిలండి. అసలు మన హిందువులు అని చెప్పుకున్నాడు, మనం సిగ్గుపడాలి. ఇలాంటి కొడుకులను ఏం చేయాలి? ఇటు మనిషి గాడిద ఏమన్నా, వాడు ఒక మనవరాలు అటువంటి వేసి ఆ పాపను తీసుకుపోయి మాయమాటలు చెప్పి చేసు. ఆ గుడిలో ఆడు వాచ్మెన్ ఏమైనా పనిచేస్తాడు, అటెండర్గా పనిచేస్తాడు అక్కడ. ఎక్కడ పోతుందండి వ్యవస్థ? ఇటువంటిది న్యూస్ కూడా మనం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. చాలా దారుణం అండి అసలు. మరి ఎందుకు వీళ్ళకు చట్టాలు పనిచేయవా? ఆ చట్టం మీద నమ్మకం లేదా, భయం లేదా, ఏమన్నా జరుగుతుంది అనేది? అసలు మామూలుగా చిన్న చిన్న తెలివైన ఏజ్లో, టీనేజ్లలో కొంచెం జరుగుతున్నాయంటే దాని మీద చర్యలు తీసుకుంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. కానీ వీనికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది, వీనికి ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది ప్రజలారా? వాడు సావుకు దగ్గర వచ్చినోడు, ఇక మా అంటే 2-3 ఏళ్ళు బతుకుతాడు. సావుకు దగ్గర వచ్చినోడు ఇంత దారుణం అని, ఒక పవిత్రంగా చూసే తల్లి గర్భగుడిలో ఇంత ధైర్యం.
దీని మీద అందరూ స్పందించాలి. ఇటువంటి సంఘటనలు మనం అరికట్టకపోతే ఇక ముందు ముందు ఎటువంటి సంఘటనలు చూడాలో మనకు అర్థం కాదు. కొన్ని ప్లేసులల్లో కొన్ని చేసినట కొన్ని జరిగినాయని చూసినాం, అయిపోయినాం. ఎందుకంటే ఒకసారి జరిగినప్పుడు దాన్ని కట్టడి చేయకపోతారు కదంటే ఇంకోనికి అవకాశం వస్తుంది. అక్కడ కఠిన చర్య శిక్ష పడుతుంది, దీని మీద బాగుండదని భయం ఉంటే ఇంకోటి చేయడు. కానీ ఇదేందని చెప్పేసి ఇక స్థానికులు చుట్టుపక్కల చూసి గమనించి చూస్తారకే వాడు కనబడ్డాడు. ఇక కొంచెం అక్కడ సపోర్ట్ అయిపోతారకే వాళ్ళు గేట్ కొడతారకే ఇంద్రబాబు అంటే మన గేట్ పడగొట్టుకొని పోయారు లోపలికి పోయారు. ఇంత దారుణానికి వ్యవస్థ ఇట్లా తయారైపోతుంది. దీన్ని అందరూ బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన కల్చర్ని ఖరాబ్ అవుతుంది కదా, మనది అంతా మన వ్యవస్థ మొత్తం నాశనం చేస్తుంది కాబట్టి మా అందరికి బాధ్యతగా తీసుకోవాలి. ఏదో దీనికి ఎవరో ఒకరు పట్టించుకోవాలి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని చెప్పేసి నిందలు వేయకుండా, చట్టాన్ని ఎలా చేతికి తీసుకోకుండా దాన్ని అసలు ఎట్లా కాపాడాలి, చట్టం నుంచి ఎలాంటి శిక్ష పడితే వీడు ఇంకో నెక్స్ట్ వచ్చినోడు చేయడు. ఎందుకంటే మన భారతదేశం నుంచి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం, ఒక దేశం నుంచి మన దేశానికి వచ్చి ఏమైనా చేస్తే ఇటువంటి చరిత్రలు బయటపడితే అసలు ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఇటువంటి వీడియోలు రాగానే ఏం చేస్తారంటే చాలామంది కొంతమంది గవర్నమెంట్ తప్పని, పోలీసు వ్యవస్థ తప్పని అంటారు. కానీ ఇటువంటి వానికి జనాల మధ్యలో అందరి మధ్యలో వానికి కఠినమైన చర్య, అసలు ఇంకొకటి చేయకూడితే వానికి భయం పుట్టేలా శిక్ష పడితేనే తప్ప ఇటువంటి ఆగడాలు మనం ఆపనికి ప్రయత్నం అవుతుంది. ఇది సాటికే 4 దెబ్బలు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఒక కేసు పెట్టి ఏదో చేస్తే గంత చేస్తారనేది అయిపోతుంది. ఇక నాకు సత్యతుంకలకి ఏందన్నాడు వాడు ఇంత దారుణంగా అంటే వారికి ఏం చేయరనేది పొగుది, వానికి ఇజ్జత్ లేదు. ఇట్లా మనం ఇంకా అరికట్టకపోతే ఇక వీటినే కొనసాగుతాయి. ఎలాంటి శిక్ష పడుతుందో ఎక్కడ ఉంటుందో మీరు మన ఛానల్ కామెంట్ రూపంలో చెప్పండి. దాన్ని మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ మళ్ళీ మేము చదువుతాం. గవర్నమెంట్కే కాదు, ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ దీని బాధ్యత గల ఎవరు ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కి పోయేటట్టుగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం కూడా చేద్దామని. నమస్తే అండి.